కొయ్యూరులో అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. మండు టెండలోనూ ఆమెకు జనాదరణ లభించింది. పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి ఈశ్వర్తో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలికారు. పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం రోడ్ షోలో వీరిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథంపై నుంచే కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వర్కి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్లు, బైకుల ర్యాలీ నిర్వహించగా కిలోమీటర్ల మేర జనం నిలిచిపోయి కొత్తపల్లి గీతను, గిడ్డి ఈశ్వరిని పలకరించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు స్వాగతం పలికి నీరాజనాలు తెలిపారు. రహదారి పొడవునా జయహో గీతక్క అంటూ నినాదాలు పలికారు. ఇంటింటికి వెళ్లి గీత సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులు ఆమెకు తిలకం దిద్దారు. మరోసారి తనను అరకు ఎంపీగా గెలిపించాలని, ఎమ్మెల్యేగా ఈశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇద్దరు కలిసి మన పాడేరు నియోజకవర్గాన్ని రోడ్ల విషయం గాని, నీళ్లు గాని, చెక్ డ్యాములు గాని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అంటూ అందరినీ మాయపెట్టి 2019లో పీఠం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమి అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అందుకనే మన పాడేరు నియోజకవర్గం, మన గిరిజన ఆదివాసీ ప్రజలంతా కూడా మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మనందరి యొక్క ప్రీతమ నేత అక్క మనందరికీ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు తీసుకొచ్చారో గీతమ్మ గారి గురించి మీ అందరికీ తెలుసు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, చిట్ట చివరికి శ్మశానాలకి ప్రహారీ గోడలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్తుంటే గ్రామాల్లో అమ్మా తాగడానికి మంచినీళ్ళు లేవమ్మా, అమ్మా ఈ మొక్క మాకు సీసీ రోడ్లు ఉండిపోయింది, ఇదిగో ఈ కాలువ అటు వెళ్ళిపోతుంది, మా పంటకి రావట్లేదు అని చెప్పి అడిగేటటువంటి జనాలు. మరి వాటన్నిటికీ సమాధానమే ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రం కోసం, దేశం కోసం ఉమ్మడి కూటమిగా ఏర్పాటై ఈరోజు ఎన్నికలకు మనం వెళ్తున్నాం. అంతేకాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి పసుపు కుంకాలు ఇచ్చారు. పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు ప్రతి డ్వాక్రా గ్రూపు మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు వచ్చాయి. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు పలికాడండి. అక్క చెల్లెమ్మలంటూ మన నెత్తి మీద టోపీ వేశాడు. నేను ఒకటే అడుగుతున్నాను, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నావే, ఇంతకీ ఏ రుణం మాఫీ చేస్తావని అడుగుతున్నాను. మరలా మన చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకి మళ్ళా మనం ఆర్థిక సాధికారతను సాధించుకోవడానికి సూపర్ 6 పథకాలని మహానాడులో మనందరికీ కూడా ఒక వరంగా ఇవ్వబడ్డారు. అక్క చెల్లెలందరికీ తెలియజేస్తున్నాను, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అక్క చెల్లికి కూడా నెలకి 1,500 రూపాయలు మన బాబు గారు నరేంద్ర మోడీ గారు ఇస్తారు.